ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్ల్లో వర్తిస్తుంది. కొన్ని పాటలు రిలీజ్ అయిన టైంలో పెద్దగా ఎక్కవు, కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాటికి అడిక్ట్ అయిపోతుంటాం. ఈ మధ్య కాలంలో అలా కుర్రకారుకు హాట్ ఫేవరెట్ గా నిలిచిన పాట చికిరి చికిరి సాంగ్. నిజానికి ఈ పాట ప్రోమో నుంచే తెగ ట్రోల్స్. పాట రిలీజ్ అయిన రోజు కూడా అంతే. ఇదేం పాటరా బాబు అంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే మెల్లిమెల్లిగా ఈ పాటకు రెస్పాన్స్ ఒక రేంజ్లో వస్తుంది. ప్రస్తుతం ఎవరి ప్లేలిస్ట్ చూసినా ఈ పాట ఉంటుంది. ఏ మ్యూజిక్ ప్లాట్ఫామ్లో చూసినా ఇదే పాట ట్రెండ్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ సోల్ఫుల్ ట్యూన్, మోహిత్ చౌహాన్ వాయిస్ శ్రోతలను మైమర్పించిపోయేలా చేస్తుంది. సాంగ్ రిలీజ్ అయిన 2 వారాలకే ఒక్క తెలుగులోనే 60 మిలియన్ దగ్గరకొచ్చింది. అన్ని భాషల్లో కలిపి 90 మిలియన్లు వచ్చాయి. రేపో మాపో 100 మిలియన్ల క్లబ్లో కూడా చేరుతుంది. ఈ లెక్కన ఏ రేంజ్లో చికిరి సాంగ్ జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాటలో రామ్ చరణ్ మాస్ డాన్స్ మూమెంట్స్, దానికి తోడు జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ కలిసి ఈ సాంగ్ను ఒక ట్రెండింగ్ హిట్గా మార్చాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ చార్ట్లలో ఒకటైన బిల్ బోర్డ్స్ ఇండియా ర్యాంకింగ్లో ఈ పాట ఆల్ టైమ్ టాప్ 1 ప్లేస్లో నిలిచి సత్తా చాటింది. బిల్ బోర్డ్స్ చార్ట్లో ఇండియా తరపున ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నింటిలోకి అత్యధిక ప్రజాదరణ పొందిన పాటగా చికిరి చికిరి నిలవడం అనేది సాధారణ విషయం కాదు. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఇదొక చెప్పుకోదగిన ఘనతగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న పెద్ది సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఎన్ని కావు. పెద్ది సినిమా నిర్మాణానికి ఒక గ్లోబల్ స్థాయి టీం పనిచేస్తోంది. ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుగుంది. చికిరి పాట చూసిన తర్వాత మిగిలిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ స్థాయిలో ఉంటాయని ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వృత్తి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వంటి అగ్ర బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పాట సాధించిన ఈ ఘన విజయం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రామ్ చరణ్ కెరీర్లోనే ఒక మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.